జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీకి సంబంధించినటువంటి అంశము ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ఫోక్ సింగర్గా మంచి గుర్తింపు పొందినటువంటి మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఒక రిసార్ట్లో ఫామ్ హౌస్ లాంటి ప్లేస్లో జరుపుకోవడమే కాకుండా అక్కడ భారీగా లిక్కర్ కూడా బయటపడడం, అంతేకాక ఒక వ్యక్తికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అనేటువంటిది రావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎఫ్ఐఆర్లో ఏం నమోదు చేశారు, ఎవరిది తప్పు ఉంది, ఒకవేళ ఈ కేసు ద్వారా మంగ్లీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి, అసలు ఈ యొక్క పార్టీలో ఏం జరిగిందో అనేటువంటి అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒకసారి చూస్తే, పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ జన్మదిన వేడుకలు అక్కడ జరిగాయి. అయితే ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు సహా మొత్తం ఒక 50 మంది వరకు ఈ యొక్క పార్టీలో హాజరయ్యారు. జూన్ 10వ తేదీన అర్ధరాత్రి దాదాపు 12-1 గంట సమయంలో చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివార్లోని త్రిపుర రిసార్ట్ పైన తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. రిసార్ట్లో పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ పెట్టి హంగామా చేస్తున్నారని కంట్రోల్ రూమ్కి స్థానికులు ఫిర్యాదు చేసినట్టుగా వారు తెలిపారు. ఇక స్థానికుల ఫిర్యాదుతో త్రిపుర రిసార్ట్కి మహిళా ఎస్ఐ వెళ్లారని చెప్పారు. అక్కడ 10 మంది మహిళలతో పాటు 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించామని వివరించారు. వాళ్ళంతా మద్యమత్తులో డ్యాన్సులు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. మంగ్లీ బర్త్డే పార్టీ జరుగుతున్నట్లు అక్కడే ఉన్న మేనేజర్ తెలిపారని చెప్పారు. అయితే ఆమె బర్త్డే పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ స్పష్టం చేశారని వివరించారు. ఇక మంగ్లీ బర్త్డే పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నాయని వాటిని గుర్తించామని తెలిపారు. అలాగే ఎక్సైజ్ అధికారుల నుంచి లిక్కర్ పర్మిషన్ తీసుకున్నట్లు కూడా లేదని ఈ సందర్భంగా గుర్తించామన్నారు. ఆ క్రమంలో బర్త్డే పార్టీ చేసుకుంటున్న మంగ్లీని విచారించామని చెప్పారు. బర్త్డే పార్టీకి లిక్కర్ వినియోగానికి డీజేకి అనుమతి లేదని మంగ్లీ స్పష్టం చేశారని పోలీసులు వివరించారు. డీజే ఈవెంట్ మేనేజర్గా మేఘరాజు పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. మరోవైపు పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. డ్రగ్ కిట్ ద్వారా అందరికీ పరీక్షలు నిర్వహిస్తే ఒకరికి మాత్రమే గంజాయి తీసుకున్నట్లుగా తేలిందన్నారు. మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లుగా ఈ పరీక్షల్లో వెల్లడైందని చెప్పారు. ఈ నేపథ్యంలో దామోదర్ రెడ్డిని అరెస్టు చేసి విచారించామన్నారు. ఇక ఈ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని గుర్తించామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ పైన కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. పోలీసులు ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ పైన కేసు నమోదు చేశామని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చిన త్రిపుర రిసార్ట్ మేనేజర్ దామోదర్ పై కూడా కేసు పెట్టామని ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో స్పష్టం చేశారు. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజు పైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎఫ్ఐఆర్లో వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.